హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్ది తెలుగు. ప్రతి పేరెంట్ తన పిల్లలు చాలా బాగా చదువుకోవాలని, లైఫ్లో చాలా బాగా సెటిల్ అవ్వాలని, తాను లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తన పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుంటాడు. అందుకోసం తన శక్తి వంచన లేకుండా వాళ్ళ పిల్లలు చాలా బాగా సెటిల్ అవ్వడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తారు. అయితే కొంతమంది పిల్లలు చదువు విషయంలో చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా ఉంటారు. కొంతమంది పిల్లలు మాత్రం ఇవేం పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుతూ, సోషల్ మీడియా చూస్తూ వాళ్ళ టైంని వేస్ట్ చేస్తారు. పిల్లల సెటిల్మెంట్ గురించి పేరెంట్స్కి ఉన్నంత సీరియస్నెస్ చాలామంది పిల్లలకు ఉండదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా నా పేరు ధనంజయ్. నేను లైఫ్లో తెలుసుకున్న ఎన్నో విషయాలు, నాకు ఉపయోగపడిన ఎంతో నాలెడ్జ్, నాకు మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీ లైఫ్లో మీ పర్పస్ కనుక హ్యాపీగా ఉంటూ డబ్బులు సంపాదించడం కనుక అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం చేయబోయే వీడియో చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మన ఛానల్లో ఇంతకుముందు చేయని విధంగా డబ్బుని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి, డబ్బు అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇవి చాలా సింపుల్గా ఉండడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు బాగా చదివేలాగా చేయడానికి, పిల్లలు చదువును సీరియస్గా తీసుకోవడానికి స్కూల్స్, పేరెంట్స్ చాలా ట్రిక్స్ ప్లే చేస్తారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది అదొక ట్రిక్ కాదు, కానీ అదొక రియలైజేషన్. ఎప్పుడైతే డబ్బు విషయంలో ఈ రియలైజేషన్ పిల్లలకు కలిగిందో వాళ్ళు చదువుని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడతారు. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చాలా బాగా చెప్తారు, కానీ ఫైనాన్స్ గురించి ఎవరు డిస్కస్ చేయరు. నిజానికి పేరెంట్స్ కూడా పిల్లలతో ఫైనాన్స్ గురించి పెద్దగా డిస్కస్ చేయరు. ఒక మనిషి తాను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత డబ్బుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది అప్పటి వరకు తనకు తెలియకపోవడం వల్ల లైఫ్లో మనుషులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఆ తర్వాత మీ పిల్లలతో దీన్ని డిస్కస్ చేయండి. అంతేగాని పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ పేరెంట్స్కి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల వాళ్ళకు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు, కొన్ని విషయాలు మనకి ఎలా చేయాలో తెలుసు కానీ చెయ్యం. దానికి కారణం ఏంటంటే, అది చెయ్యకపోతే దాని ఇంపాక్ట్ ఏంటో మనకు అర్థం కాకపోవడం వల్ల. చదువు విషయంలో కూడా పిల్లలు సీరియస్గా ఉండకపోవడానికి కారణం వాళ్ళు చదవకపోతే జరిగే ఇంపాక్ట్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చదువుని సీరియస్గా తీసుకుంటారు. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే దానివల్ల అతనికి వచ్చే జాబ్ జస్ట్ ఒక 1 year లేట్ అయితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో చివరిలో పేరెంట్స్ చదువుని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇంకా డీటెయిల్డ్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ సినారియో చూద్దాం. ఒక క్లాస్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక అతను చాలా బాగా చదువుతాడు, మరో అతను చదువును నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళల్లో ఒక అతనికి ఎప్పుడూ more than 80% మార్క్స్ వస్తే, ఒక అతనికి more than 50% మార్క్స్ వస్తాయి. ఈ 50% మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఏమనుకోవచ్చు అంటే, నేను కూడా పాస్ అవుతున్నాను కదా, నాకు కూడా ప్రాబ్లం ఏముంది అనుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో విత్ నంబర్స్ మనం చూద్దాం. అయితే ఈ క్యాల్కులేషన్ చేయడానికి ఫస్ట్ మనం కొన్ని అజంప్షన్స్ తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ స్టూడెంట్ ఏజ్. నేను ఈ క్యాల్కులేషన్ కోసం స్టూడెంట్ యొక్క ఏజ్ 15 years అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం, పిల్లలు 10th క్లాస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా చదవట్లేదని పేరెంట్స్కి చాలా కన్సర్న్ ఉంటుంది. ఇక సెకండ్, అతను ఎర్నింగ్ ఏజ్ ఏంటి అని. ఒక మనిషి తాను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఎర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అతనికి 10th క్లాస్ కంప్లీట్ చేసేసరికి 15 years ఏజ్ వస్తుంది. తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత 3 years ఆర్ 4 years 5 years ఎంతో కొంత డిగ్రీ ఉంటుంది. సో మీరు యావరేజ్గా 4 years తీసుకున్న 15 + 2 + 4 అంటే 21 years కల్లా అతను తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. ఒక 1 year తర్వాత తనకి జాబ్ వచ్చింది అనుకుందాం. సో 22 years అనేది వాళ్ళ ఎర్నింగ్ ఏజ్గా కన్సిడర్ చేద్దాం. ఇక మనం కన్సిడర్ చేయాల్సిన థర్డ్ పాయింట్ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఈ రోజుల్లో చాలామంది బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అరౌండ్ 50,000 శాలరీతో స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకంటే తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఎగ్జాంపుల్కి ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. ఈ క్యాల్కులేషన్ పూర్తయిన తర్వాత మీరు మీకు నచ్చిన నంబర్స్ పెట్టి దీన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యాజ్ అన్ ఎగ్జాంపుల్ 50,000 వాళ్ళ శాలరీ అనుకుందాం. ఎందుకు 50,000 తీసుకోవాలంటే, అంతకంటే తక్కువ తీసుకుంటే ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే 50,000 నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్టు దానికి కావాలంటే మీరు మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే, వాళ్ళు 22 years ఏజ్ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో 7 years తర్వాత అతను 22 yearsకి వస్తాడు కాబట్టి ఆ టైంలో వాళ్ళ బేసిక్ శాలరీ ఎంత ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత ఉండొచ్చు? అప్పుడు తన శాలరీ 50,000 కాకుండా మోర్ దాన్ డబల్ ఉంటుంది. దాన్ని మనం లీస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్న 1 lakh అనుకోవాలి.
1,00,000 అనేది 7 ఇయర్స్ తర్వాత తన బేసిక్ మినిమం శాలరీ అనుకుందాం. ఆ తర్వాత మనం కన్సిడర్ చేయాల్సింది వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగే అమౌంట్ ఎంత ఉంటుంది అని. ఆ టైంలో 1,00,000 అబోవ్ వాళ్ళకి శాలరీ వచ్చిన ఖర్చులు కూడా 7 ఇయర్స్ తర్వాత అదే రేంజ్లో పెరుగుతాయి. ఈ రోజుల్లో 50,000 శాలరీ వచ్చేవాళ్ళు 20,000 to 25,000 ఖర్చు పెడుతుంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా 40,000 to 50,000 మినిమం వాళ్ళు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు 50,000 ఖర్చు చేసిన వాళ్ళ దగ్గర మిగిలేది కేవలం 50,000 మాత్రమే. సో వాళ్ళు ఆ టైంలో ఇన్వెస్ట్ చేయగలిగే అమౌంట్ 50,000. ఇక మనం కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ రిటర్న్స్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేది రిటర్న్స్ కోసమే చేస్తారు. మనకు ఇండియాలో లాస్ట్ 15 ఇయర్స్లో ఈక్విటీలో రిటర్న్స్ అనేవి 15% ఉన్నాయి. సేఫ్ సైడ్గా మనం 15% కాకుండా ఓన్లీ 12% కన్సిడర్ చేద్దాం. సో రిటర్న్ అనేది ఓన్లీ 12% అనుకుందాం. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేది వాళ్ళ ఆప్షన్. కొంతమంది రియల్ ఎస్టేట్లో చేసుకోవచ్చు, కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, కొంతమంది గోల్డ్ కొనవచ్చు, అదంతా కూడా వాళ్ళ ఇష్టం. కానీ ఎప్పుడైనా సరే రిటర్న్స్ అండ్ రిస్క్ రెండూ చూసుకునే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నటువంటి రిటర్న్ అనేది 12%. అండ్ ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకుని మీకు కావాల్సి వచ్చినట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత మనం కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ వాళ్ళు ఎంతకాలం పనిచేస్తారు అని. అంటే వాళ్ళు ఎంతకాలం వర్క్ చేస్తారు. ఒక వ్యక్తి 22 ఇయర్స్కి ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తే తను ఈజీగా 35 ఇయర్స్ పనిచేయచ్చు. చాలామంది ఇండియాలో 60 ఇయర్స్కి రిటైర్ అవుతారు. ఒకవేళ వీళ్ళు 58 ఇయర్స్కే రిటైర్ అయ్యారంటే కూడా వాళ్ళు 35 ఇయర్స్ పని చేయగలుగుతారు. కంపల్సరీగా 35 ఇయర్స్ పని చేయాలని కాదు, ఇంకా ముందు రిటైర్ అవ్వడం అనేది వాళ్ళ ఆప్షన్. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ కోసం 35 ఇయర్స్ అనేది వాళ్ళు వర్క్ చేశారనుకుందాం. వాళ్ళు వర్క్ చేసిన పీరియడ్ 35 ఇయర్స్. ఈ సినారియో ఏంటో మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఒక క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒకతను చాలా బాగా చదువుతాడు, ఒకతను యావరేజ్గా చదువుతాడు. ఎవరైతే ఒక స్టూడెంట్ సరిగ్గా చదవట్లేదో అతనికి జాబ్ రావడం అనేది 1 ఇయర్ లేట్ అయింది. అతనికి జాబ్ అనేది 1 ఇయర్ లేట్గా రావడం వల్ల అతని లైఫ్లో జరిగే ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం. అయితే ఆ పిల్లల ఏజ్ ప్రజెంట్ 15 ఇయర్స్ అనుకుందాం. వాళ్ళు 22 ఇయర్స్కి ఎర్నింగ్ స్టార్ట్ చేశారనుకుందాం. వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇంకో 7 ఇయర్స్ తర్వాత వాళ్ళ బేసిక్ మినిమం శాలరీ అనేది 1,00,000 అనుకుందాం. అండ్ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ టైంలో 50,000 అనుకుందాం. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టరు. ఇంతకాలం మనం కష్టపడ్డాం కదా, ఫస్ట్ కొంతకాలం రిలాక్స్ అవుదాం, బాగా డబ్బులు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. దానివల్ల జరిగే కాన్సిక్వెన్స్ ఏంటో ఈరోజు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఇక్కడ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టంగానే డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్ చేసేయాలి అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా మన అవసరాలకు మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కానీ డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో 7 ఇయర్స్ తర్వాత వాళ్ళు 50,000 ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు అనుకుందాం. ఆ తర్వాత వాళ్ళకు వచ్చే రిటర్న్ అనేది 12% అని అనుకుందాం. నిజానికి అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే మెథడ్స్ చాలా ఉంటాయి, అంతకంటే తక్కువ వచ్చే కూడా ఉంటాయి. కానీ ఏది తీసుకుంటారనేది మీ ఇష్టం. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మనం 12% ఇచ్చాం. అండ్ వాళ్ళు వర్క్ చేసే ఇయర్స్ 35 ఇయర్స్. ఇది కూడా పూర్తిగా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇంకా ముందే రిటైర్ అవ్వచ్చు, ఇంకా లేట్గా రిటైర్ అవ్వచ్చు. అండ్ నేను చెప్పినట్టు దీన్నంతా మీరు కస్టమైజ్ చేసుకుని మీకు కావాల్సిన ఫిగర్స్ మీరు పెట్టుకుని ఈ ప్రాక్టికల్ సినారియోలో క్యాలిక్యులేషన్ చూడొచ్చు. ఇప్పుడు ఈ సినారియో మనం ప్రాక్టికల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టెప్ అప్ సిప్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఇందులో ఫస్ట్ స్టెప్ అప్ సిప్ క్యాలిక్యులేటర్ వచ్చింది. ఇక్కడ మనం అనుకున్నట్టు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టేది వచ్చేసరికి 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. అండ్ యాన్యువల్ స్టెప్ అప్ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంత పెంచుతారు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే యాన్యువల్ స్టెప్ అప్ అనేది జనరల్‌గా మన సాలరీ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. సో 10% అలా పెరిగినా గాని మనం అంత ఎక్కువ పెంచుదాం అని అనుకోవద్దు. ఓన్లీ 5% పెంచుదాం అని అనుకుందాం. అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా 5% సిప్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇలా చేయడం అనేది చాలా బెనిఫిట్ అన్నమాట. అలాగే ఎక్స్‌పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%. ఆల్రెడీ మనం అనుకున్నాం 12% రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయని అనుకుందాము. అలాగే టైమ్ పీరియడ్ వచ్చేసరికి ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగా 35 ఇయర్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. సో, ఒక పర్సన్ 50,000తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ చేసుకుంటూ 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తున్నాయి అనుకుంటే, అతను 35 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేస్తే, అతనికొచ్చే టోటల్ వాల్యూ వచ్చేసరికి 49,84,80,490 రూపీస్. ఈ ఈ నంబర్‌ని ఒక దగ్గర కాపీ చేద్దాం. నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్సెల్‌లో ఒక దగ్గర కాపీ చేస్తాను. ఈ అమౌంట్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఒకతనికి సరిగ్గా చదవకపోవడం వల్ల 1 ఇయర్ లేట్‌గా జాబ్ వచ్చింది. అంటే అతని టైమ్ పీరియడ్ 35 కాదు 34 అవుతుంది. ఎందుకంటే అతనికి 1 ఇయర్ లేట్‌గా జాబ్ రావడం వల్ల. ఈ సెకండ్ పర్సన్‌కి వచ్చిన అమౌంట్ 43,93,90,219. సో ఇది కూడా నేను ఎక్సెల్‌లో ఇస్తున్నాను. ఇతను పర్సన్ 1. ఇతను పర్సన్ 2.
సో పర్సన్ 1కి వచ్చేసరికి 49,84,80,490 వచ్చింది. పర్సన్ 2కి వచ్చేసరికి 43,93,90,219 వచ్చింది. మీకు ఇంకా క్లియర్‌గా కనపడడం కోసం నేను బోల్డ్ చేశాను. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూద్దాం. దిస్ మైనస్ దిస్. చూసారు కదా! 5,90,90,000 ఆల్మోస్ట్ 9,10,000 తక్కువగా 6 crores తేడా వచ్చింది. అంటే ఒక వ్యక్తి సరిగ్గా చదవకపోవడం వల్ల, అతనికి 1 year లేట్‌గా జాబ్ రావడం వల్ల, అతను లూజ్ అయిన అమౌంట్ వచ్చేసరికి 5,90,90,271 రూపీస్. ఇదే మనకు జరిగే ఇంపాక్ట్. సో ఈ క్యాలిక్యులేషన్ చేశాక మనకి ఇంపాక్ట్ ఏంటో అర్థమైంది కదా! ఒక్క ఇయర్ డిఫరెన్స్ వల్ల, అంటే ఒక అతను 35 years వర్క్ చేయడం వల్ల, వేరే అతను 1 year లేట్‌గా జాబ్ రావడం వల్ల, అతను 34 years వర్క్ చేయడం వల్ల, ఆ 1 year తేడా వల్ల ఒక అతని లైఫ్లో వచ్చిన ఇంపాక్ట్ ఆల్మోస్ట్ 6 crores. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఒక వ్యక్తి సరిగ్గా చదవకుండా టైం వేస్ట్ చేస్తూ 1 year లేట్‌గా తన జాబ్లో జాయిన్ అయితే అతను ఇంత నష్టపోతాడు. ఇది జాబ్లో జాయిన్ అవ్వడానికి మాత్రమే కాదు, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం సరైన టైంలో ఇన్వెస్ట్ చేయకపోతే, అంటే ఎప్పుడైతే మనం ఎర్నింగ్ మొదలు పెడతామో ఇమీడియట్గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయకపోతే 1 yearలోనే ఇంత ఇంపాక్ట్ వచ్చింది. అండ్ నేను ఆల్రెడీ మీకు స్టెప్ బై స్టెప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాను. ఇది మీరు ప్రాక్టికల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫిగర్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ ఉండొచ్చు. ఏ నంబర్స్ వర్కౌట్ అవుతాయో ఆ నంబర్స్తో మీరు మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ చేసుకోండి. అండ్ ఇది మీ పిల్లలకు కూడా చూపించండి. ఎప్పుడైతే మీ పిల్లలకి ఈ ఇంపాక్ట్ అనేది అర్థమైందో, వాళ్ళు చేసే టైం వేస్ట్ వల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు చదువుని సీరియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలను మరింత బాగా ప్రెజరైజ్ చేయడానికి ఈ మెథడ్ని దయచేసి వాడొద్దు. ఎందుకంటే పిల్లలు ఇంపాక్ట్ని రియలైజ్ అవ్వాలి, కానీ దానివల్ల స్ట్రెస్ అవ్వకూడదు. నిజానికి మనం కేవలం బాగా చదువుకుని బాగా జాబ్ చేసి మాత్రమే డబ్బులు సంపాదించాలని లేదు. డబ్బులు సంపాదించడానికి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. కొంతమంది పెద్దగా చదువుకోకపోయినా కానీ చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ ప్రతి మనిషికి ఒక స్ట్రెంత్ అంటూ ఉంటుంది. ఒక మనిషి యొక్క స్ట్రెంత్ కేవలం చదువుకోవడం మాత్రమే కాకపోవచ్చు. వేరే వాటిలో వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా డబ్బులు సంపాదించవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే మన స్ట్రెంత్ మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేసామో, అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండడమే కాక డబ్బులు కూడా సంపాదిస్తాం. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంతకుముందు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే, ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే, మనం మన స్ట్రెంత్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం, అలాగే డబ్బులు కూడా సంపాదిస్తాం. కేవలం చదువు ద్వారానే, కేవలం జాబ్ చేసి మాత్రమే డబ్బు సంపాదించాలని ఎక్కడా లేదు. కాకపోతే చదువు అనే కాంటెక్స్ట్లో చదువుని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటో చూపించడానికే నేను ఈ డెమాన్స్ట్రేషన్ చేశాను. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ మరింత మందికి ఈ వీడియోని చేర్చడం కోసం లైక్ చేయండి. అండ్ మన ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.